అవకాశం, అద్భుత అవకాశం. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి చార్ ధామ్ యాత్రలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం. సమస్యలతో చిక్కుబడి బాధపడకండి. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మునిరాజ్ గురూజీ తపఃఫలంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు. కుటుంబంలో కలతలు, సంతాన వైఫల్యం, పట్టి పీడిస్తోన్న అనారోగ్యం, నరఘోష, సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడును. మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయంగా అందుకోండి ఉచితంగా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మా బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలవు. సెల్ 9381659378. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో 26 జిల్లాలో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ విజయవాడ కార్యాలయంలో మాట్లాడుతూ 1986లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కార్పొరేషన్ ప్రారంభమైందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 24 నుండి ఏప్రిల్ 2025 వరకు ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించబడ్డాయన్నారు. మొత్తం ప్రాజెక్టు విలువ 41,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీటీఎస్ సంస్థ మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో ఐటీ సర్వీసెస్ అందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీటీఎస్ ఒక ట్రస్టెడ్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉంది. ఐటీ కన్సల్టెన్సీ సర్వీసెస్, అలానే సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, అలానే ప్రాజెక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్, ఆధార్ ఐడెంటిఫికేషన్ సర్వీసెస్, అలానే ఇష్యూయింగ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ సంస్థలకు, అలానే వివిధ ప్రభుత్వ విభాగాలకు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ అందిస్తుంది. సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ అందిస్తూ ఉంది. ఈ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్లో భాగంగా ప్రొక్యూర్మెంట్ ప్లానింగ్లో, టెండర్ ప్రిపరేషన్లో, వెండర్ సెలక్షన్లో, కాంట్రాక్ట్ నెగోషియేషన్లో, ఇలా ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ప్రతి అడుగులో ఏపీటీఎస్ ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మరియు ఎక్స్పర్టైజ్తో పాటు ఎంతో ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా ఈ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ని అందిస్తూ ఉంది. ఏపీటీఎస్ స్థాపన జరిగి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ తర్వాత కాలంలో ఐటీ అంటేనే భారతదేశంలో గుర్తొచ్చే నాయకుల్లో మొదటి పేరు మన విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. వారి హయాంలో ఏపీటీఎస్ ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగింది. ఎంతో సేవా కార్యక్రమాల పరిధిని పెంచుకుంటూ వెళ్ళింది. ఈ గవర్నెన్స్లో కానివ్వండి, అప్లికేషన్ డెవలప్మెంట్లో కానివ్వండి, ప్రొక్యూర్మెంట్లో, ఈ ఆఫీస్లో, ఇట్లా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సర్వీసెస్ అందించి ఏపీటీఎస్ ఎంత ఎదిగింది. సురక్షితంగా ఉండటంలో ఏపీ సీసార్ చాలా కీలకంగా పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం మేము 30,000 ఈపీఎస్ కెపాసిటీతో పనిచేస్తున్నాం. అంటే ఈపీఎస్ ఈవెంట్స్ పర్ సెకండ్ 30,000. మరింతగా ఏపీ సీసార్ని ఇంకా ఆధునీకరించి ఇంకా ఎక్కువ ఈపీఎస్ని మానిటర్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతాము. ఏపీటీఎస్ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా అందిస్తుంది. ఇందులో చాలా మంది తెలుసు.
సాఫ్ట్వేర్ డెవలప్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు ఏర్పాటుకు వర్క్ షాప్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగింది. అహల్యాబాయిపై పీపీటీని మీనాక్షి లేఖి వివరించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి 30 సంవత్సరాల పరిపాలనలో అహల్యాబాయి ఆలోచనలతో వికసిత రాష్ట్రంగా తీర్చిదిద్దారు. వికసిత రాష్ట్రంగా ఉండాలనే ఆలోచనలతో 200 సంవత్సరాల క్రితమే అహల్యాబాయి ముందు చూపుతో పరిపాలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పాల్గొన్నారు. అహల్యాబాయి హోల్కర్ గారి 300వ జయంతి మే 31వ తేదీన జరగనున్నటువంటి సందర్భంలో వారి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా 2000 కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు. మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది. అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే, మన హిస్టరీ బుక్స్ని కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకి ఇచ్చినటువంటి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భం. కనుక చాలా వరకు పాశ్చాత్యులకి ఏదైతే అనుకూలం అని చెప్పి వారు భావించారో వారే ఆ విషయాలే మనకి భారత చరిత్ర అని చెప్పి మనకి అందివ్వడం జరిగింది. ఆ సందర్భంలో మన భారతదేశంలో అనేక మంది మహనీయులు వారి జీవితాన్ని దేశ సేవకి, దేశ స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినప్పటికీ కూడా చాలా వరకు వారి పేర్లు మనకి చరిత్ర పుటల్లో మనకి కనిపించవు. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత అంటే 2014 నాటి నుండి నిజంగా అటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వారి చరిత్ర కానీ వారి చివరికి వారి పేరు కూడా మన పాఠ్య పుస్తకాలు మన చరిత్రలో చూడనటువంటి సందర్భంలో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ మేనేజింగ్ ట్రస్టీ లింగం చిట్టిబాబు ఆర్థిక సాయంతో స్వర్గీయ నాదెండ్ల కృష్ణవేణి జ్ఞాపకార్థం కరుణాపీఠం అండ్ శాంతి రుద్రాశ్రమంలోని వృద్ధమాతలకు పండ్లు, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వాకర్స్ ఇంటర్నేషనల్ 204 జిల్లా గవర్నర్ లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెలలో చిట్టిబాబు వారి ఆర్థిక సహాయంతో అనేక సేవా కార్యక్రమం నిర్వహించామని, 18వ తారీఖు ఆదివారం ఎన్టీఆర్ కాలనీ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్లు అందజేస్తామన్నారు. క్లబ్ అధ్యక్షులు కోన రామారావు, శ్రీనివాసరావు, బొప్పన కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఇందాక ఉన్నాడు చూడండి, అది బెటర్. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ఈ రోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా క్లబ్ మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి లింగం చిట్టిబాబు గారి కుటుంబ సభ్యురాలు, వారి మరదలు దివంగత నాదెండ్ల వెంకట కృష్ణవేణి గారి మృత్యర్థం, ఆమె జ్ఞాపకార్థం ఈ రోజు శాంతి వృద్ధాశ్రమం మరియు కరుణపేట వృద్ధాశ్రమంలోని మా వృద్ధ మాతలకు పళ్ళు, నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఆయన గత 10 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాలు, అట్లాగే ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఈ రోజు
నూతన వస్త్రదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే రేపు ఆదివారం ఐ క్యాంపు ఎన్టీఆర్ కాలనీలో నిర్వహిస్తున్నాం. మిత్రులారా, మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ మిత్రులందరూ కూడా వారి వారి ఇళ్లలోని శుభకార్యాలు మరియు వర్ధంతులు, జన్మదినాలు, అట్లాగే మ్యారేజ్ డేలు, ఇలా వృద్ధాశ్రమాల్లోనూ మన క్లబ్ వేదికగా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ ఆధ్వర్యంలో నా మరదలు కృష్ణవేణి గారు కిందటి నెలలో చనిపోయారు. ఆవిడ స్మృత్యార్థం నేడు శాంతి వృద్ధాశ్రమం కరుణాపీఠంలో నూతన వస్త్రాలు ఇష్టం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. లింగం శివరాం చిట్టుబాబు గారు ఈ వారి మరదలు కృష్ణవేణి గారి జ్ఞాపకార్థం ఈ రోజు వృద్ధాశ్రమమైన శాంతి వృద్ధాశ్రమం కరుణా వృద్ధాశ్రమాల్లో ఈ చీరలు గాని పండ్లు గాని ఆ వృద్ధ మాతలకు పంచి ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత కూడా మొన్న కూడా మజ్జిగ పంపిణీ, తర్వాత అన్నదానాలు రకరకాలుగా ఈ వారంలోనే ఇవాళ శాంతి ఉత్సవాలు కర్ణాపీఠంలో మా భోజనాలు కాకుండా ఈ పళ్ళు పంపిణీ, చీరలు పంపిణీ ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు మళ్ళీ మెడికల్ క్యాంప్ ఆదివారం. చిట్టుబాబు గారిని చూస్తూ ఉంటే నాకు చాలా మా సంతోషంగా ఉంది. ఆయన పైకి ఏమి కనపడ్డు. మొన్న కూడా చెప్పాను, ఇట్లాంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అయితే అది ఎంతో డెవలప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందువల్లంటే బాగా పనిచేసే వాళ్ళకి పదవులు ఇస్తే దానికి తేలుతుంది. ఆయన చిట్టుబాబు గారి పేరు గానీ మాకు ఎన్టీఆర్ వాకర్స్ పేరు వస్తుంది. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొనని కార్మిక సంఘ, సిఐటి అనుబంధ సంఘ, ఇతర కార్మిక సంఘాలన్నీ కలిపి మీడియా సమావేశం నిర్వహించారు. 12-14 మెమోని రద్దు చేసి సంక్షేమ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులను వెంటనే బోర్డుకి జమ చేయాలని, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు కార్మికులందరికీ అందేలాగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, సిఐటి అనుబంధ పట్టణ కార్యదర్శి రేపానికొండ, దాసు శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్మిక లోకం ప్రతి ఒక్క కార్మికుడు, భవన నిర్మాణ కార్మికులు కానీ, ప్రతి ఒక్క కార్మికుడు, అమాలీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భవన నిర్మాణ సంక్షేమ బోర్డు వస్తారు. కాబట్టి దాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఏమాత్రం కూడా కార్మికుల యొక్క బాధను పట్టించుకుని స్పందించినటువంటి నాయకుడు కానీ ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా లేరు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు బాధ్యతగా ఆ రోజు పనులు ఆఫ్ చేసి మే 20వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా అసంఘటిత కార్మికులందరూ కూడా రోడ్డెక్కి మన యొక్క నిరసన ప్రభుత్వ అధికారులకి, నాయకులకు, ప్రభుత్వానికి తెలియచేయవలసిందిగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలియజేస్తున్నాం. ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా కానీ పేర్లు మారుతున్నాయి, వ్యక్తులు మారుతున్నారు. కానీ కార్మికుల యొక్క ఓట్లు కోసం వారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది హేయమైన చర్య, మేము అధికారంలో రాగానే తప్పనిసరిగా మేము మీ యొక్క హక్కుల్ని కొనసాగిస్తాము అని హామీ వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంతో వాళ్ళు కళ్ళు మూసుకుపోయి కార్మికుల యొక్క కష్టాలని కనుగోలేని దుస్థితి గుర్తించుకొని మన కృష్ణా జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నుండి కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు సమ్మెలో పాల్గొని మన సంక్షేమ బోర్డు ఏదైతే ఆపజేశారో అది అమలు చేయాలని చెప్పి, అలాగే 12-14 మెమో రద్దు చేసి మన పెండింగ్లో ఉన్న క్లెయిములు అన్నీ అమలు చేయాలని చెప్పి ఈ రోజున మన ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కూడా ఈ మే 20వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా ర్యాలీగా బయలుదేరి మన సమస్యని ప్రభుత్వాలకి నిరసనగా తెలియపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, అట్లాగే మన గుడివాడ పట్టణంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ రోజున భవన నిర్మాణంలో ఉన్న 32 రకాల పనులకు సంబంధించిన కార్మిక వర్గం, కార్మిక నాయకులు ఈ రోజున పాల్గొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మన కార్మికులందరూ కూడా 20వ తారీఖున ఏకమయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇది మన సమస్య అని
ప్రతి ఒక్క కార్మికుడు కూడా కదలాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది తీరు వ్యవహరించే విధానాన్ని నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఓపీ రికార్డు అలాగే స్టాఫ్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న కొయ్యలగూడెం ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తారని ఎమ్మెల్యే అన్నారు. పేషెంట్లు ఎవరు లేరమ్మా? నమస్తే. 60 అయితే సిఎస్ ఉంటుంది, 30 అయితే డిప్యూటీ సూపర్వైజర్ ఉంటుంది. మన పాపులేషన్ వచ్చి 50,480 వస్తుంది. ఎంత? 50,000 అది చేయొచ్చు. జైనగూడెం టీహెచ్ అది ఉన్నారండి వెళ్ళిపోయారా? ఇది పోలవరం వెళ్ళారు అన్నారు, వచ్చేసారు. ఓకే ఓకే అండి, ఓకే. అదే మళ్ళీ ఇక్కడ నేను కోయిలగూడెం కూడా వచ్చారంట కదా మీరు మార్నింగ్. ఇక్కడ మనం మినిస్టర్ గారికి ఇక్కడ దీన్ని పెంచాలి, హాస్పిటల్లోనే పెంచాలని ఇచ్చాం అప్పుడు లెటర్. అది ఇది ఏజెన్సీ ముఖదూరం కదండి, ఒక 50 పడకలు ఉండాలి. ఇంతకు ముందు 60 పడకలు అనుకుంటాండి ఇది. మనం మళ్ళీ 50 బెడ్స్ పెడితే బాగుంటుందండి ఇక్కడ. దానికి రికమెండ్ చేయండి, నేను అవసరం అయితే లెటర్ ఇమ్మంటే ఇస్తాను, అది కూడా పంపిస్తాను. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరిగి రోగుల యోగక్షేమాలు అలాగే వైద్య సేవలు అందే తీరును నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిపై వచ్చిన పలు ఫిర్యాదులను నేరుగా పరిశీలించి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించి రికార్డు వర్కులు నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. ఎలాగుంది హెల్త్? డాక్టర్ గారు పాప ఎలాగుంది? మదర్ అయితే నేను చూస్తాను సార్, బేబీకి పిల్లల డాక్టర్ ఇంజక్షన్స్ అవి చేశారా? చేయరా ఇంజక్షన్స్? ఇంకొక 2 బేబీస్ ఉన్నారు సార్, డెలివరీకి అయ్యాక ముగ్గురికి ఒకసారి వ్యాక్సినేషన్. ఈ పాపకి డాక్టర్ గారు గుడ్ మార్నింగ్, బిజీగా ఉన్నారా? ఓకే 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 ఓకే. ఇప్పుడు నేను కూడా విజిటింగ్ వచ్చాను. బుట్టాయిగూడెంలో మనకి డెవలప్మెంట్ దానికి సంబంధించి ఫండ్ 5 lakhs ఇచ్చారు. అయితే అది అందులో నుంచి 42,000 డోబీకి ఇచ్చారు. అలాగే ఇవ్వచ్చా? అవునవును. మరి దానికే కదా వాడాలి. ఓకే, నేను ఒకసారి అది తెప్పించుకుంటాను. ఇక్కడ ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ బాగా ఉందా? ఓకే ఓకే సరే. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో నీటి ఎద్దడి ఉందని, తమకు మంచినీరు సరిగ్గా అందడం లేదని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దగ్గర మొరపెట్టుకున్న గ్రామస్తులు అడిగిన వెంటనే దయా హృదయంతో స్పందించిన చిర్రి బాలరాజు తన సొంత ఖర్చులతో సుమారు 3 లక్షల రూపాయలతో మంచినీటి బోరు వేసి గ్రామస్తుల దాహార్తిని తీర్చారు. ఎన్నడూ లేని విధంగా అడిగిన వెంటనే మంచినీటి సమస్యను తీర్చినందుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం రాచన్నగూడెం ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే జిర్రి బాలరాజు. అలాగే ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 16 రోజులు అవ్వగా పండగ వాతావరణం మారిన ఆలయ ప్రాంగణం. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని ప్రత్యేక పూజ నిర్వహించారు. రెండు పర్ల పట్టుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.